హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. కోంపల్లికి దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా? అయితే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి. NH44 నేషనల్ హైవే 44కి, నిజామాబాద్ హైవే రోడ్కి, మేడ్చల్ హైవే రోడ్కి అండ్ కోంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అందమైన కొత్త ఇల్లు అమ్మకానికి ఉందండి. ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. 100 గజాల కొత్త అందమైన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి. మనకు న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి G+2 అండి, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. 6 BHK హౌస్ అండి. వచ్చేసి మనకు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ అండ్ బైక్స్ పార్కింగ్ పెట్టుకోవచ్చండి. మనకు ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. న్యూ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందండి. అందమైన ఇల్లు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదండి. ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 20x45 అండి. రోడ్ సైడ్ వచ్చేసి 20 ఫీట్ అండి. లోపలికి వచ్చేసి మనకు 45 సైజ్ అండి. మనకు సింగిల్ బెడ్రూమ్ అండి. ఒక హాలు, కిచెన్ మరియు మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి వాష్రూమ్ వచ్చేసి మనకు పక్కన మెట్ల కింద ఇచ్చారండి. మొత్తం పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. బ్రాండ్ న్యూ హౌస్ అండి. బ్రాండ్ న్యూ హౌస్, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మరో బెడ్రూమ్ అండి. మరో హాలు, మరొక పోర్షన్ సింగిల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ అండి. 100% వాస్తు ప్రకారం ఈ హౌస్ అనేది కట్టడం జరిగిందండి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి హాల్లో పక్కన మనకు వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకు వీలుగా ఇది ఒకటి చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందండి. ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మొత్తం ఫాల్ సీలింగ్. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ అందమైన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు మోటార్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సింగిల్ బెడ్రూమ్కి ఇక్కడ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK హౌస్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది మనకు ఇక్కడ వరకు మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీతో మనకు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ డోర్ వచ్చి మనకు టేక్ డోర్ అండి. మొత్తం గ్రిల్స్ కానీ, PVC డోర్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీతో కట్టడం జరిగిందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, మొత్తం 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్స్ మొత్తం ఉన్నాయి. ఆపోజిట్లో మంచి ఏరియా అండి. మంచి ఏరియాలో మనకు కోంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. ఎల్ షేప్లో వస్తుంది. ఫుల్ ఫాల్ సీలింగ్, LED లైట్స్ అండి. మొత్తం మీకు లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. క్వాలిటీ లైట్స్, లేటెస్ట్ లైట్స్ అండి. మొత్తం వచ్చేసి ఇది పెద్ద హాలు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్, మనకు అద్దం కూడా ఒకటి ఉందండి. క్వాలిటీ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి కన్స్ట్రక్షన్, మంచి క్వాలిటీలో బిల్డర్ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ఒక పూజ గది ఒకటి ఇవ్వడం జరిగిందండి. పక్కన కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు కోంపల్లికి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సుభాష్ నగర్లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు 6 BHK హౌస్ అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 20x45 అండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఇది పెద్ద హాల్ అండి. మనకు వచ్చేసి బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 2850 వరకు వస్తుందండి.
ఇది వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా అండ్ ఇందులోనే మనకు ఒక వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకు ఇండివిజువల్ బోర్ ఉంది. 24 hours వాటర్ వస్తుందండి. బోర్ అండ్ మంజర్ రెండు అవైలబుల్ ఉందండి. ఇండివిజువల్ బోర్. ఆల్ మేజర్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుందండి. మనకు 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. ఎల్ఈడి లైట్స్తో రెడీగా ఉందండి. అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ సైజ్ కూడా 12x10 సైజ్ అండి. మొత్తం మనకు జిహెచ్ఎంసి పర్మిషన్తో మనకు ఈ G+2 హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. రెడీ టు మూవ్ అండి. మీరు చూస్తున్నగా రెడీ టు మూవ్. బ్రాండ్ న్యూ హౌస్ అండ్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకు హౌస్ కట్టడం కానీ మనకు ఇసుకతోటి రెడ్ బ్రిక్స్ తోటి మనకు కట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీతో మనకు ఈ హౌస్ అనేది కట్టడం జరిగిందండి. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారండి. మొత్తం సెల్ఫ్స్ మొత్తం. ఈ పక్కన మనకు ఒక వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగిందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందండి. కార్ పార్కింగ్ అండి. ఇండివిజువల్ బోర్ అండ్ రెడీగా ఉందండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ విత్ పూజా రూమ్ అవైలబుల్ ఇచ్చారండి. ఎల్ఈడి లైట్స్తో రెడీగా ఉందండి. మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చి 1 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందండి. 2 ఈస్ట్ ఫేసింగ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చి సుభాష్ నగర్లో ఉందండి. ప్రైస్ వచ్చేసి 1,26 lakhs అండి. 1,26 అండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఈ 2 ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఇవ్వడం జరిగిందండి. ఈ సింగిల్ బెడ్రూమ్ రెంట్ కూడా మనకు 7,000 to 75,000 వస్తుందండి. ఇక్కడ మనకు రెంట్ కూడా ఇవ్వడానికి కూడా మనకు క్వాలిటీతో కట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి హాలు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి చిన్న కిచెన్ అండి. పక్కన మనకు ఫుల్ వాష్ వెనకాల ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు 100% వాస్తు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులోనే అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. రెడీ టు మూవ్. మనకు నియర్ బై స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, వెజిటబుల్ మార్కెట్ కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు KPHP కూకట్పల్లి మెట్రో JN2కి జస్ట్ 7 km డిస్టెన్స్లో ఈ హౌస్ ఉండడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, హైటెక్ సిటీకి జస్ట్ 15 km దూరంలో ఈ హౌస్ అనేది ఉండడం జరిగిందండి. కోంపల్లికి జస్ట్ 2 km దూరంలో ఈ హౌస్ ఉందండి. ఇప్పుడు మనం మరొక బెడ్రూమ్ చూస్తున్నామండి. 1 BHK పోర్షన్. ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్ అండి. గాలి వెలుతురు బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇది ఒక మరొక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి హాలు. ఇది చిన్న కిచెన్ అండి. ఇక్కడ కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ జరిగిందండి. ఇక్కడ ఒక చిన్నగా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అటు పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సుచిత్రకు జస్ట్ 1 km దూరంలో ఈ హౌస్ ఉండడం జరిగిందండి. కోంపల్లికి జస్ట్ 2 km దూరంలో ఈ హౌస్ ఉంటుందండి. మనకు బస్ స్టాప్ కూడా జస్ట్ దగ్గరలో ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు RTC బస్ స్టాండ్ ఉందండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ పైన ఉన్నామండి. టెర్రస్లో మనకు 750 లీటర్స్ మనకు 2 వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మంజీరాకు అండ్ ఒకటి బోర్ వాటర్కి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్. ప్రైస్ వచ్చేసి మనకు 1,26 lakhs చెప్తున్నారండి. 1,26 lakhs. ప్రైస్ నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.